చియా గింజలు మనం రోజు తింటూనే ఉంటాము. అయితే ఈ చియా గింజల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ గాని, ఫైబర్ పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే చియా గింజలు తినేటప్పుడు తినే విధానంలో గూడా జాగ్రత్తగా తిన్నట్లయితే ఇది ఆరోగ్యానికి హాని కలిగించదని చెప్తూ ఉన్నారు. అయితే చియా గింజల్ని మనం ఏ విధంగా తినగూడదు? చాలా మంది చియా గింజల్ని నానబెట్టకుండానే తింటూ ఉంటారు. దీనివల్ల ఏమైద్ది అంటే జీర్ణ సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా కడుపు అనేది ఉబ్బరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే చియా గింజలు ఎక్కువగా నీటిని పీలుస్తూ ఉంటాయి. అయితే ఇలా మనం పొడిగా తిన్నట్లయితే కడుపులో ఉబ్బసంలాగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చియా గింజల్ని మనం ఈ విధంగా తీసుకోకూడదు. అయితే చియా గింజల్ని మనం ఏ విధంగా తినాలి? చియా గింజల్ని తప్పనిసరిగా అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకొని తినాలి. లేకపోతే పాలల్లో అయినా నానబెట్టుకోవచ్చు. జ్యూస్‌లో కూడా నానబెట్టవచ్చు. ఆ తర్వాతే మనం తీసుకోవాలి. సలాడ్‌లో లేదా బ్రెడ్ మీద నేరుగా చల్లి తినొద్దు. వాటిని నానబెట్టిన తర్వాతే మనం తినాలి. అయితే చియా సీడ్స్‌ని రోజు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాము. అయితే చియా సీడ్స్‌ని రోజు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదని అంటూ ఉన్నారు. అదే విధంగా చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తూ ఉంటుందంట. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చియా సీడ్స్ తీసుకుంటే చాలా మంచిదని అంటూ ఉన్నారు. అయితే దీన్ని బట్టి మనం తీసుకున్న చియా సీడ్స్ అనేది ఈ విధంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా కామెంట్ కూడా చేయండి.